ఇది ఎర్రచిత్రమూల. అది చూసాను ఎప్పుడో చాలా కాలం క్రితం చూసాను. తర్వాత చాలా ట్రై చేశాను. ఒక చోట ఉన్నాయన్నీ వెళ్ళివ్వండి, అక్కడే ఉన్నాయి రమ్మని ఎవరు. అంటే ఎర్రచిత్రమూలం ఇది రేర్ ప్లాంట్. ఇక్కడ మారేమిల్లి లోపల చాలా ఎక్కువ ఉండేది. ఒకప్పుడు విపరీతంగా ఉండేది. మా దగ్గర కూడా ఉండేది చాలా కాలం. తర్వాత మేము ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది పోయింది. మధ్యలో చాలా ట్రై చేశాను, చాలా చోట్ల చాలామందిని అడిగోండి. తెలిసిన వాళ్ళు కూడా ఫారెస్ట్లో చాలామంది మా దగ్గర ఉందండి ఇస్తాను వారు. తీరా లేక అది లేదని వేరే మొక్కలు ఇచ్చారు, పూల మొక్కలు. నేనేమో దానికోసం వెళ్ళేవాడిని. అలా విసిగిపోయి ఇంకా దొరకదేమో అనుకున్నాను. మళ్ళీ లక్కీగా మనం మధ్యబీడు వెళ్ళడం, మనం ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం మళ్ళీ చూసాను అన్ని మొక్కలు. అక్కడ కూడా అంతరించిపోతున్నాయి, ఎన్నో లేవు, అక్కడక్కడ ఉన్నాయి. మనం అక్కడ ఏం చేసామంటే ఒక మొక్క తీసుకొచ్చాం, దాన్ని కట్ చేసి 50 మొక్కలు చేసాం. ఒక మొక్క తీసుకొచ్చి ఆ మొక్కని ఈ కొమ్మలు కట్ చేసి పెట్టాం. ఒక 50 వాటిల్లో 50 బతికేసాయి ఇక్కడ మనకి. అలా ఏంటంటే ఇప్పుడు ఈ 50 నుంచి ఒక 6 నెలల సంవత్సరం పోతే ఒక 2000-3000 మొక్కలు చేస్తాం. ఇవి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకే ఇచ్చి అక్కడే పెంచుతాం అన్నమాట. పెంచడం వల్ల మనకి ఆ ఎర్రచిత్రమూలం నుంచి మూలికలు మనకు వస్తాయి బాగా. అలాంటి మంచి మందులు చేసుకోవచ్చు. లక్కీగా ఇక్కడ తెచ్చి వేసాం, మనకి ఒక మొక్క కూడా ఫెయిల్ అవ్వకుండా వచ్చిందన్నమాట. అంటే నర్సరీలో ఎర్రచిత్రమూలం వచ్చింది. ఇది ఇంక మళ్ళీ నెక్స్ట్ ఒక 6 నెలలు పోయాక మళ్ళీ కట్ చేసి మళ్ళీ పెడతాం. అలా అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఒక 5-6 వేల మొక్కలు ఎన్నో అవుతాయి. మళ్ళీ తీసుకెళ్తే అక్కడ 2-3 ఎకరాలు మనం ట్రైబ్స్తో వేయించచ్చు అనమాట. ఈ స్థలాలలో పెరిగిపోతుంది. అలా డెవలప్ చేసే పనిలో ఉన్నాం. దీని నుంచి అప్పుడు మనం మందులు చేసుకోవచ్చు. ఈ మొక్క ఎంత విలువైందంటే మనకి కడుపులో అల్సర్, గ్యాస్ట్రైటిస్, అల్సర్ అంటే పేగు లోపల పుండు పడిపోవడం, సర్జరీ చేస్తాం, సింపుల్గా చేయించుకుంటాం. కానీ జీవితాంతం ఏం తినలేం, నరకం, రోజు మందులు మింగాలి. అంటే ఆ సమస్యకి పరిష్కారం లేదు మామూలుగా, ఆపరేషన్ తప్ప. అలాంటి దాన్ని ఇది సునాయాసంగా తగ్గించేస్తుంది. ఓకే. ఇక రెండోది పక్షవాతం. మనం వచ్చిన తర్వాత ఇప్పుడున్న మోడర్న్ సైన్స్లో 3 వారాలు అంటే 21 రోజుల్లో వాళ్ళ ట్రీట్మెంట్ ఎంత పనిచేస్తే అంతే. తర్వాత ఫిజియోథెరపీ, మందులు, ఆహారపు అలవాట్లు నచ్చుకుంటే ఇంకేమైనా బెటర్ అయితే అవ్వాలి తప్ప 3 వారాల నుంచి మందు లేదు. అలా అంత క్యూర్ అయిన తర్వాత ఇంక అందరూ అక్కడతో ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తే అంతే, మాట ఎంత వస్తే అంతే, రాకపోతే రాదు, చెయ్యి ఎంత వస్తే అంతే, కాలు ఎంత వస్తే అంతే, రాదు. మళ్ళీ రెండోసారి స్ట్రోక్ రాదని గ్యారంటీ కూడా లేదు. సో దానికి మెయింటెనెన్స్ డోస్ మనం లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన పరిస్థితి. ఇంకా ఆయుర్వేదం, హోమియోలోకి వెళ్తే అవి కూడా పనిచేస్తాయి కొంతవరకు. అలాంటి పక్షవాతాన్ని ఎంత తొందరగా వేసుకుంటే అంత తొందరగా క్యూర్ అయిపోద్ది అనమాట. అలా పక్షవాతం మీద, అలాగే కీళ్ళ నొప్పులు, మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అలాంటి కీళ్ళ నొప్పుల్లోని, మోకాల నొప్పుల్లోని వాడతారు. ఇంకా బొల్లి అంటే తెల్ల మచ్చలు, శ్వేత కుష్టు అంటారు సంస్కృతంలో, అంటే దాని బొల్లి అంటాం. అది వీటిలిగో ఏదైనప్పటికీ బొల్లికి పరిష్కారం లేదు. మనం చేస్తాం కానీ కొన్ని కేసులు తగ్గితే కొన్ని తగ్గవు. అది చాలా డీప్ డిసీజ్. అదే చర్మవ్యాధి కాదు, ఇంటర్నల్గా చాలా క్రానిక్ డిసీజ్ అనమాట. అది కొంతమందికి అక్కడితో ఆగిపోద్ది, కొంతమంది పెరిగిపోతుంటుంది, కొంతమంది ఎల్లితరబడి ఉంటుంది. ఎన్ని మందులు వాడినా తగ్గినట్టుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అలా ఇందులో తగ్గిన వాళ్ళు చాలా అదృష్టవంతులు చెప్పుకోవాలంటే. అలా ఏంటంటే అలాంటి బొల్లిని కూడా నయం చేయగల శక్తివంతమైన మొక్క ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక బొల్లి ఉన్న శ్వేతకుష్ఠ ఉన్న వాళ్ళకి చేయాలనుకోండి, ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్న కేసులు చేయాలంటే అన్ని మొక్కలు లేవు. ఇప్పుడు వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్: మామిడి, రావి, మర్రి, వేప, కదంబం. ఈ 5 వృక్షాలు కానీ మన చుట్టూ ఉంటే మీకు వైరస్, రేడియేషన్, రేపొద్దున రేడియేషన్ ఎంత ప్రభావం మనకి, రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం. ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకలు చచ్చిపోతున్నాయి, ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయి. ఇక ఈ 5Gలు 6Gలు వచ్చాయనుకోండి, ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది. మనకేం లేదు, ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చేస్తాయి.
మొక్కలు మామిడి మీకు అడవుల్లో అడవి మామిడి ఉంటాయి, బోల్డ్ మొక్కలు అడవిలో. అడవి మామిడి అని నరమామిడి అంటారు వాటిని. అవి ఉంటాయి, అవి వేసుకోవచ్చు. ఎన్ని కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మామిడి. ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా, వాటి టెంకలు పడతాయా? ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ క్రితం చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు, వాటి టెంకలు ఉంటాయా, మామిడి పళ్ళు అవి కప్పెడితే మొక్కలు వస్తాయి కదా, అవి వేసుకోవచ్చు. అవన్నీ ఒక మామిడి చెట్టు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెరిగింది అనుకోండి, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసేయగలదు చెట్టు. 5 కిలోమీటర్ 5 km అంత పవర్ఫుల్. మారేడు కానీ రావి కానీ ఇవన్నీ కూడా. రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్ రావి. ల్యాబులు చేసే నాన్ వెజ్ నాన్ వెజ్ మీకు ఫ్రెష్ ఎక్కడది పోనీ నాట్ ఎక్కడది? అన్నీ బాయిలర్స్ అంటే ఫారాల్లో పెంచుతున్నాం. అంటే 6 నెలలు 8 నెలల్లో పెరగాల్సిన దాన్ని 40 రోజుల్లో పెంచేసి దానికి ఫుల్గా కుక్కి మందులు వేసి చేస్తే ఏమో జబ్బరు ఎక్కువ.